ఫస్ట్ మీరు జీమెయిల్ తోటి లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఒరిజినల్ ఫోటోని ఇవ్వాలి. అలాగే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి లింక్డ్ఇన్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి లింక్డ్ఇన్ ప్రొఫైల్, అండ్ ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని యూజ్ చేసుకొని మనము జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే లింక్డ్ఇన్ని యూజ్ చేసుకొని ఒకవేళ ఏదైనా మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలనుకుంటే ఎలా తెచ్చుకోవాలి, అంటే మనం ఫ్రీలాన్సర్గా వర్క్ చేసేటప్పుడు ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇట్లా యూజ్ చేస్తాము ఈ లింక్డ్ఇన్ని. బట్ ఈ లింక్డ్ఇన్ వచ్చేసరికి ఇది ప్రొఫెషనల్ నెట్వర్క్ కంపేర్ టు ఫేస్బుక్ వచ్చేసి మనకు చాలా ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. అలాగే మనకు వచ్చే లీడ్స్ కూడా చాలా వరకు మనకి యూస్ఫుల్ ఉండవు అనమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి లింక్డ్ఇన్ వచ్చేసి ఇది బిజినెస్ టు బిజినెస్, అంటే ఇక్కడ మోస్ట్లీ అంత ప్రొఫెషనల్సే ఉంటారు. లైక్ ఫేస్బుక్ లాగా స్పామ్ కంటెంట్ అనేది అసలు మ్యాక్సిమం ఉండదు. అంతా లైక్ మొత్తం ప్రొఫెషనల్ వర్క్ రిలేటెడ్ జాబ్స్ వీటికి సంబంధించిందే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండే పీపుల్స్ కూడా చాలా వరకు ప్రొఫెషనల్గానే ఉంటారు. ఈ లింక్డ్ఇన్ యూస్ చేసుకొని మనకి ఏదైనా కంపెనీకి జాబ్కి వెళ్ళాలంటే ఎవరైనా రిఫరెన్స్ అడిగారు అనుకోండి, మన కాంటాక్ట్లో నుంచి, అంటే లైక్ ఇక్కడ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే మనకి లింక్డ్ఇన్ ప్రొఫైల్కి ఫ్రెండ్స్ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు కాకుండా తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు మనకి రిఫరెన్స్ ఇవ్వాలనుకోండి, మనం చేసే వర్క్ యాక్టివిటీస్ అన్ని లింక్డ్ఇన్లో అప్డేట్ చేస్తూ ఉంటే మనం నేర్చుకున్న స్కిల్స్ కానీ మనం ఏదైనా చేసిన యాక్టివిటీస్ కానీ ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు మనకి రిఫరెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, డిజిటల్ మార్కెటింగ్లో మీరు నేర్చుకున్న స్కిల్స్ లేకపోతే దానికి సంబంధించిన టాపిక్స్ ఇమేజెస్ పోస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు ఏదైనా కంపెనీకి జాబ్స్ ఉన్నాయి మాకు రిఫరెన్స్ కావాలి అంటే ఓకే, మీరు వర్క్ ఉందా లేదా అన్నది అక్కడ చెక్ చేసి వాళ్ళు మీకు రిఫరెన్స్ ఇస్తారనమాట. అట్లా ఇది మనకి ఇండియా కన్నా కూడా ఫారిన్ కంట్రీస్లోనే ఎక్కువ యూజ్ అవుతుంది రిఫరల్ మెథడ్ అనేది. మనకి చాలా తక్కువ కంపెనీసే రిఫరెన్స్ అడుగుతాయి ఇక్కడ. నార్మల్ కంపెనీస్ మ్యాక్సిమం రిఫరెన్స్ అయితే అడగవు, ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ తప్ప. బట్ అలా మనకి ఇక్కడి నుంచి మన ఫారెన్లో ఏదైనా జాబ్ చేయాలనుకున్నా లేకపోతే అక్కడ కంపెనీస్లో చేయాలనుకుంటే అక్కడ కంపల్సరీగా రిఫరల్స్లో అడుగుతారు. కాబట్టి ఆ రిఫరల్గా మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ లింక్డ్ఇన్ అనేది 2 టైప్స్ అనమాట. ఒకటి ఫ్రీ అండ్ 2 ప్రీమియం. ఫ్రీ వర్షన్ మనం అందరం యూజ్ చేసేది. బట్ ప్రీమియం వర్షన్లో మనకి చాలా ఫీచర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక జాబ్ సెర్చ్ చేసుకోవాలనుకోండి, ఫ్రీ వర్షన్లో మనకి త్వరగా జాబ్స్ రావు, కానీ ప్రీమియం వర్షన్లో తొందరగా జాబ్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా మనం జాబ్కి అప్లై చేయగానే హెచ్ఆర్తో డైరెక్ట్గా మాట్లాడడానికి యాక్సెస్ ఉంటుంది ప్రీమియం వర్షన్లో. బట్ ఫ్రీ వర్షన్లో మనకు అది ఉండదు. లింక్డ్ఇన్ యూజ్ చేసుకొని కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, మనం ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని ఆప్టిమైజ్ చేసుకుందాము. ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత కంపెనీ ప్రొఫైల్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈరోజు కంప్లీట్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చూద్దాం. ఇట్లా మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫేస్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాము. ఈ లైక్ ఒరిజినల్ ఫొటోసే మ్యాక్సిమం రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ బ్యానర్ అనమాట. ఈ బ్యానర్ అనేది మన స్కిల్స్ తోటి యాడ్ చేయాలి. మనకి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అని చెప్పి యాడ్ చేసి మీకు వచ్చిన వర్డ్ ప్రెస్, క్యాన్వా, చాట్ జీపీటీ, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, గూగుల్ అనలిటిక్స్, ఊబర్ సజెస్ట్, ఈ స్కిల్స్ అన్నీ కూడా మీరు ఇట్లా బ్యానర్లో యాడ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. పర్సనల్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వకండి బ్యానర్లో. ఈమెయిల్ ఐడి ఇస్తే ఎవరైనా మీ ప్రొఫైల్ చూసి మీ ప్రొఫైల్లో ఉన్న స్కిల్స్ వాళ్ళకి సూటబుల్ అయితే కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ
మన నేమ్ తర్వాత ఇక్కడ వచ్చే మన హెడ్డింగ్ ఉంది కదా, ఈ హెడ్డింగ్ అనేది మన స్కిల్స్ అన్నీ యాడ్ చేయాలి. స్కిల్స్ యాడ్ చేసేటప్పుడు మనకేంటంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఎస్‌సీఓ అనుకోండి. ఎస్‌సీఓ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పైప్ సింబల్ యాడ్ చేసి లైక్ ఎస్ఎంఓ తర్వాత సోషల్ మీడియా లైక్ సోషల్ మీడియా ఓకే. సరే లైక్ యాడ్స్ అండ్ నెక్స్ట్ కంటెంట్ రైటింగ్ తర్వాత క్యాన్వా ఇట్లా కంప్లీట్‌గా ఆఫ్టర్ ఒక స్కిల్‌కి ఇంకో స్కిల్‌కి మధ్యలో పైప్ సింబల్ అనేది యాడ్ చేయాలి. ఇట్లా మనం ప్రొఫైల్ యొక్క హెడ్డింగ్‌ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా రిక్రూటర్స్ మన ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు మన స్కిల్స్ అన్నీ ఇక్కడ చెక్ చేసి వాళ్ళు ఓకే ఈ స్కిల్స్ అన్నీ అనుకున్నప్పుడు మనకి కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ టు వర్క్ అని ఇచ్చాం కదా! ఇదేంటంటే మనం ఎవరి వర్క్ అయినా యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ ఓపెన్ టు వర్క్ తీసేస్తే ఏంటంటే కంపెనీకి వర్క్ చేస్తున్నట్లు ఉంటుందన్నమాట. అప్పుడంటే మనం పర్టికులర్‌గా కంపెనీకి వర్క్ చేయట్లేదు. మనం ఓన్‌గా వర్క్ చేసుకుంటున్నాం. ఓపెన్ టు అంటే ఎవరికైనా వర్క్ చేయడానికి మనం రెడీగా ఉన్నామనే ఆప్షన్ మనం ఇక్కడ పెట్టాము. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో వర్క్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేస్తాం. లైక్ ఇదంతా కూడా ఆహ్, మాన్యువల్‌గా చేస్తాం. ఇట్లా మాన్యువల్‌గా చేయడము ఇది అందరికీ తెలియచ్చు, తెలియకపోవచ్చు కొన్నిసార్లు. కొన్నిసార్లు ఆప్టిమైజ్ చేయడానికి మనకి ఆప్షన్స్ కూడా అర్థం కాకపోవచ్చు. అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ఎక్స్టెన్షన్ యూజ్ చేసి దీన్ని కంప్లీట్‌గా ఆప్టిమైజ్ చేస్తాం. ఆ ఎక్స్టెన్షన్ ఎలా యాడ్ చేస్తామో ఇది చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకి లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఉంది కదా! యూఆర్ఎల్‌లో మనకి శ్రీవాణి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇక్కడ ఒక వెబ్‌సైట్ లాగా మనం దీన్ని క్రియేట్ చేసాం. ఇట్లా మన పేరు ఇక్కడ రావాలి యూఆర్ఎల్ లాగా అంటే ఇక్కడ వచ్చేసి మనకి పబ్లిక్ ప్రొఫైల్ అండ్ యూఆర్ఎల్ అని ఉంది కదా! ఇక్కడ ఎడిట్ చేయండి. ఇక్కడ ఎడిట్ చేస్తే ఇక్కడ ఎడిట్ యువర్ కస్టమ్ యూఆర్ఎల్ ఇక్కడ ఈ కస్టమ్ యూఆర్ఎల్ దగ్గర ఇక్కడ దీన్ని ఎడిట్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఏ పేరైనా మీరు రాయొచ్చు. ఒకసారి చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి టైం పడుతుంది. ఇట్లా అట్లా ఏముండదు. మనం ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన పేరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్రొఫెషనల్గా ఉండాలి కాబట్టి మన పేరే యాడ్ చేసుకోవడం బెటర్. యాడ్ చేసుకొని సేవ్ చేసేస్తే మనకి ఇట్లా ప్రొఫెషనల్ యూఆర్ఎల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీస్ వాళ్ళు మీకు అడుగుతారు లైక్ మీ ప్రొఫెషనల్ యూఆర్ఎల్ లైక్ లింక్డ్ఇన్ ప్రొఫెషనల్ యూఆర్ఎల్ షేర్ చేయమని లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ షేర్ చేయండి అని అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పోర్ట్ఫోలియో అనేది ఇంట్రడ్యూస్ అయింది. బిఫోర్ ఈ పోర్ట్ఫోలియో ఇంట్రడ్యూస్ కాకముందు అన్ని కంపెనీస్ ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీదే డిపెండ్ అయ్యాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం. వీళ్ళు వర్క్ ఏంటి ఎలా చేస్తున్నారు వీళ్ళ అని. బట్ ఇప్పుడు ప్రొఫైల్ కొన్ని కంపెనీస్ ఏమో పోర్ట్ఫోలియో అడుగుతున్నాయి, కొన్ని కంపెనీస్ ఏమో లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నాయి. బట్ రెండు రెడీ చేసి పెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ వరకు కొన్ని ఇచ్చాము, కొన్ని ఇవ్వలేదు. బట్ దీన్ని మనం కంప్లీట్గా ఆర్గనైజ్డ్గా ప్రొఫైల్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం అనుకోండి, మన ప్రొఫైల్ అనేది రిక్రూటర్స్ సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తుంది అనమాట. దీనికి స్కోరింగ్ ఉంటుంది. ఆ స్కోర్ ప్రకారం మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. లైక్ దీనికి ఒక ఎక్స్టెన్షన్ ఉందని చెప్పాను కదా, ఆ ఎక్స్టెన్షన్ కెరియర్ ఫ్లో. ఈ కెరియర్ ఫ్లో ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సి కనపడుతుంది కదా, ఇది దాని లోగో. ఈ కెరియర్ ఫ్లో ఎక్స్టెన్షన్ ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి మేనేజ్ ఎక్స్టెన్షన్స్ అండ్ క్రోమ్ వెబ్ స్టోర్ అండ్ కెరియర్ ఫ్లో ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ యాడ్ అయింది కాబట్టి. అదే మీరు యాడ్ చేయాలంటే యాడ్ టు క్రోమ్ వస్తుంది. జస్ట్ క్లిక్ చేయగానే డైరెక్ట్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపించదు, జస్ట్ ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ
చూసుకొని ఇక్కడ పిన్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిన తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేసుకొని లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ సీ ఆప్షన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 72% ఉంది. అంటే దీన్ని ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇంక మనకి అప్ టు 90 వరకు తీసుకెళ్ళచ్చు. 90, 92 వరకు తీసుకెళ్ళొచ్చు. మిగతా ఎందుకు తీసుకెళ్ళలేమంటే అక్కడ కొన్ని సర్టిఫికేషన్స్, వాలంటీర్ రిలేటెడ్, మనం ఏదైనా వాలంటీర్‌గా ఉన్నామో అట్లాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది మనం ఇవ్వకపోతే మనకు 100% ఫుల్‌ఫిల్ అవ్వదనమాట. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలి అంటే మనకి మీ ప్రొఫైల్ అయితే ఏమీ కనపడవు. మీకు ఒక 20%, 30% కనపడుతుంది. లేకపోతే మీ ఒక 10%, 15% అట్లా మీరు ఎంత డేటా ఇక్కడ ఇచ్చుంటారో ఈ ప్రొఫైల్‌ని క్రియేట్ చేయడం దాన్ని బేస్ చేసుకొని మీకు కనిపిస్తది. ఇప్పుడు దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలంటే స్టార్ట్ ఆప్టిమైజేషన్ అంటే ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది. లైక్ ఇక్కడ ఆహ్, వ్యూ ప్రొఫైల్ ఫోటో. ఇక్కడ ఈ ప్రొఫైల్ ఫోటోదనమాట. ఇదంటే మనకి ఎడిట్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ చేసున్నాం కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడైతే మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి, ఎడిట్ ఆప్షన్స్. ఒక నిమిషం ఉండండి. ఇక్కడ ప్రొఫైల్ ఫోటో. ఈ ప్రొఫైల్ ఫోటో ఫస్ట్ యాడ్ చేయాల్సింది ప్రొఫైల్ ఫోటో. మనం ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాము. ఒకవేళ చేయలేదు అంటే ఇక్కడ నుంచి ఈజీగా చేయొచ్చు. మనం ఇందులో కొన్ని ఫీల్డ్స్ అన్ని వదిలేసి ఉంటాం కదా, ఆ వదిలేసిన ఫీల్డ్స్ కూడా ఇక్కడ నుంచి ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఏమేమి వదిలేసాం మొత్తం లిస్ట్ అంతా చూపిస్తుంది. ఎడిట్. ఇక్కడ మన ప్రొఫైల్ ఫోటో ఉంది. ఇక్కడ వచ్చేసి ఎనీవన్, మళ్ళీ మనం ఇట్లా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసాము. నెక్స్ట్ ప్రొఫైల్ ఫోటో తర్వాత నెక్స్ట్ స్టెప్ బ్యానర్. ఈ బ్యానర్ కూడా యాడ్ చేసాం. ఇది ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ లుకింగ్ గుడ్ వస్తుంది. లేకపోతే ఇక్కడ ఎడిట్ నవ్ అని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకుంటాం. నెక్స్ట్ హెడ్డింగ్. హెడ్డింగ్ అంటే ఇది. ఈ హెడ్డింగ్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఎడిట్ ఆప్షన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ మన నేమ్ ఇక్కడ రాసుకోవచ్చు. నేమ్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అడిషనల్ నేమ్ ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనల్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, జెంట్స్ లేడీస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ హెడ్లైన్ రాస్తాం అనమాట. ఇక్కడ నుంచి కూడా హెడ్లైన్ కంప్లీట్గా రాయొచ్చు. ఇక్కడ ఏదైతే రాస్తామో అది మన ప్రొఫైల్ కింద ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 220 క్యారెక్టర్స్ వరకు యాడ్ చేస్తాం. లైక్ మన ప్రీమియం వర్షన్ అయితే మనకి ఇక్కడే ఏఐ సజెస్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ పొజిషన్. మనం వర్క్లో ఏ పొజిషన్లో ఉన్నాము ఇప్పుడు అంటే
డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కానీ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ కానీ ఇట్లా మీరు డెసిగ్నేషన్ యాడ్ చేసుకోవచ్చు. అంటే వర్క్ చేసేటప్పుడు వర్క్ చేయకుండా యాడ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ కిందకి వస్తుంది మనం చేసే వర్క్ అంటే ఐటీ ఇండస్ట్రీకి వస్తుంది. బట్ మీకు మార్కెటింగ్ అని ఏమైనా వర్డ్స్ ఉంటే అది యాడ్ చేయొచ్చు, లేకపోతే ఐటీ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ ఎక్కడ అంటే నాగార్జున యూనివర్సిటీ అట్లా. నెక్స్ట్ ఇంకా ఇంటరు, డిగ్రీ లైక్ పీజీ మొత్తం మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ యాడ్ న్యూ ఎడ్యుకేషన్ అంటే ఇంకో స్టెప్ ఓపెన్ అవుతుంది అట్లా. నెక్స్ట్ లొకేషన్ మన కరెంట్ లొకేషన్ ఇండియా, ఈ సిటీస్, ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తాం. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటే మీరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయొచ్చు, లేకపోతే దీన్ని వదిలేయచ్చు, స్కిప్ చేసేయచ్చు అండ్ సేవ్. హెడ్లైన్ అనేది డిజైన్ చేసాం. నెక్స్ట్ ఓపెన్ టు వర్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి అందరూ వర్క్ చేయడానికి సెర్చ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ కనిపిస్తే ఏ కంపెనీ వాళ్ళైనా లైక్ ఫ్రీలాన్సింగ్ వర్క్ ఇచ్చే వాళ్ళైనా హైర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒక్క ఆఫీస్లో ఈ ఓపెన్ టు వర్క్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవద్దు. అండ్ లొకేషన్ ఇక్కడ ఎడిట్ చేసి లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కనెక్షన్స్, ఈ కనెక్షన్స్ వచ్చేసరికి మన నెట్వర్క్ అనమాట. నెట్వర్క్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ నెట్వర్క్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అంటే మన ఫ్రెండ్స్ ఇది ఒక లిస్ట్ అయితే, నెక్స్ట్ మనం మన ప్రొఫైల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, లైక్ జాబ్స్ కోసం ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవాలి, వీళ్ళన్నిటిని బేస్ చేసుకొని మనం కనెక్షన్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది ఎలా చేయాలనేది ఇక్కడ కనెక్షన్స్ యాడ్ చేసేటప్పుడు నేను ఎలాంటి కనెక్షన్స్ యాడ్ చేయాలనేది నేను చూపిస్తాను. అంటే అబౌట్ మన గురించి ఇక్కడ అబౌట్ అనేది యాడ్ చేద్దాం. ఇది కొంచెం స్లో ఉంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 2600 వర్డ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి మన గురించి మన వర్క్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ ప్రొవైడ్ చేయండి. తర్వాత దీన్ని ఇక్కడ కింద స్కిల్స్ యాడ్ చేయండి. ఇక్కడ ఒక 5 స్కిల్స్ అలౌ చేస్తుంది. దీంట్లో మేజర్ స్కిల్స్ ఏమున్నాయి అవి ఒక 5 స్కిల్స్ ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేసేసేయండి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎన్ని కంపెనీస్లో వర్క్ ఉంది, ఆ కంపెనీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ కంపెనీలో మన డెసిగ్నేషన్, మనం ఎప్పటి నుంచి ఎక్కడి దాకా అక్కడ వర్క్ చేసాము,
మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేయండి. ఇది ఏందో సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు, నెట్ కొంచెం స్లో ఉంది. ఇది ఇక్కడ రావట్లేదండి. ఒకసారి మీరు ఏమన్నా ట్రై చేసేటప్పుడు అప్పుడు ఒకసారి ట్రై చేయండి. బట్ 1 డేలో అయితే ఇది కంప్లీట్ అవ్వదు. మనకి కొంచెం టైం తీసుకుంటది. 2, 3 డేస్ కొంచెం టైం స్పెండ్ చేసి అట్లా మీరు ప్రొఫైల్ అనేది ఆప్టిమైజ్ చేసుకుంటే ఇది స్కోర్ అనేది అప్ టు 90 వరకు వస్తుంది. బట్ ఒక 2 స్కిల్స్ మాత్రం యాడ్ చేయలేము. లైక్ వాలంటీర్కి సంబంధించింది, అలాగే సర్టిఫికేషన్స్కి సంబంధించింది. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. సర్టిఫికేట్ అంటే మనం కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇచ్చేది సర్టిఫికేట్ అంటాం. సర్టిఫికేషన్ అంటే గూగుల్ అండ్ మెటా వాళ్ళు ఇచ్చేది సర్టిఫికేషన్. వాళ్ళు ఏంటంటే సపరేట్ దానికి ఒక క్లాసెస్ ఉంటాయి కోర్స్ లాగా. అది మనం ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయితే మనకి సర్టిఫికేషన్ అనేది వస్తుంది. ఈ సర్టిఫికేషన్ మనకి వ్యాలిడ్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం ఎగ్జామ్ రాసుకోవాలి. ఈ సర్టిఫికేషన్ కోర్స్ ఏంటంటే కంప్లీట్ అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి వర్క్ కొంచెం ఫ్రెషర్స్ కన్నా కూడా కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా దాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ వాళ్ళే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్తో మనం ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. ఇన్ కేస్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే సర్టిఫికేషన్ వస్తుంది. ఇన్ కేస్ మనం క్వాలిఫై అవ్వకపోతే మనకు నెక్స్ట్ టైం మళ్ళీ రాసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు టైం లిమిట్ పెడతాడు. ఆ లిమిట్ అయిపోయినాక మనం రాసుకోవచ్చు. 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు అంటే వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం అంటే ఎంత ఉంటుంది అనేది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. నేను అది అటెంప్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 9 ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ అవుతుంది. అంటే నేను కెరియర్ స్టార్టింగ్లో చేశాను. అది గూగుల్ అనలిటిక్స్కి సంబంధించింది. అది అప్పుడైతే మనకి ఒక అదే క్వాలిఫై కాకపోతే ఏదో టైం చెప్పింది. నాకైతే టైం డ్యూరేషన్ కరెక్ట్గా గుర్తులేదు. మళ్ళీ రాసుకోవచ్చు. మళ్ళీ రాసుకోవడానికి అయితే అప్పుడైతే ఫ్రీ ఆప్షన్, మనకేం పేమెంట్ ఏం లేదు. జస్ట్ ప్రిపేర్ అవ్వడము, మన ఎగ్జామ్ రాసుకోవడం. దానికి 1 అవర్ 2 అవర్స్ ఉంటుంది. బట్ ఆ 2 అవర్స్ మనం సిస్టమ్ ముందే ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ పోవడం కానీ, లేకపోతే మధ్యలో మనం ట్యాబ్స్ మార్చడం ఇట్లాంటివి ఏం చేయకుండా ప్రాపర్గా ఎగ్జామ్ అనేది నీట్గా అటెంప్ట్ చేస్తే మనకి సర్టిఫికేషన్ వస్తుంది. కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్కి మనం రీచ్ అయితే మనకి సర్టిఫికేషన్ అయితే వస్తుంది. ఈ ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారండి? సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ గూగుల్ వాళ్ళు చేస్తారు. గూగుల్ మెటా, గూగుల్ అనలిటిక్స్కి సంబంధించి గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మెటా వాళ్ళకి మెటా యాడ్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. మీరేమన్నా వాళ్ళని అంటుంది? ఇన్ కేస్ సర్చింగ్ అప్పుడు వాళ్ళని అప్రోచ్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి ఎలా అప్రోచ్ అవ్వాలండి? డైరెక్ట్ ఆన్లైన్లోనే అండి. నేను లింక్ చూసి పెడతాను.
ఓకే. ఆ లింక్స్‌లో వెళ్ళేసి మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. ఇది ఓకే వచ్చేసి అండి. మీకు యాడెడ్ వాల్యూ అనమాట సర్టిఫికేషన్స్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే సర్టిఫికేషన్ అడగవు. కొన్ని కంపెనీస్ కంప్లీట్ సర్టిఫికేషన్ మీద డిపెండ్ అయ్యే జాబ్స్ ఇస్తాయి. మీకు సర్టిఫికేషన్ ఉంటేనే ఇంటర్వ్యూకి ఎలో చేస్తారు. లేకపోతే ఇంటర్వ్యూ కూడా తీసుకోరు కొన్ని కంపెనీస్. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సర్టిఫికేషన్స్ అయితే అడగవు. కొంచెం పెద్ద కంపెనీస్ అట్లాగే వాళ్ళు కొంచెం ఆ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే కొంచెం లాజిక్స్ బాగా తెలిసుంటాయి. ఎగ్జామ్ పాస్ అయి ఉంటారని చెప్పేసి అట్లా కూడా ప్రయారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది రాసుకుంటే మన కెరియర్కి కూడా చాలా అడ్వాంటేజ్. దానికి సంబంధించిన సర్టిఫికేషన్ అండ్ లైక్ వాలంటీర్గా మనం ఏదైనా చేసినవి ఆ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేస్తే మొత్తం 100% స్కోర్ అనేది వస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. సరే ఓకే అండి. ఇప్పుడు మనం నెట్వర్క్ ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా? ఈ నెట్వర్క్‌ని అందరికి అంటే ఎవరు రిక్వెస్ట్ పెడితే వాళ్ళకి కాకుండా ఇప్పుడు మనం జాబ్ పరంగా చూస్తాం. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాము. జాబ్ తెచ్చుకోవాలి. ఈ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటే హెచ్ఆర్ మేనేజర్స్‌ని కానీ, హెచ్ఆర్ రిక్రూటర్స్‌ని కానీ, టాలెంట్ అక్వైజిషన్స్ అట్లా టీమ్‌ని కానీ మనం అప్రోచ్ అవ్వాలి. ఈ అప్రోచ్ అవ్వడానికి మనం ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్స్ని చూసామనుకోండి. హెచ్ఆర్ మేనేజర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి ఏం కావాలంటే పీపుల్స్ కావాలి. మనం పీపుల్స్కి మనం రిక్వెస్ట్ పెట్టి మన కనెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాం. హెచ్ఆర్ మేనేజర్స్ని ఎందుకు అంటే మనకి వాళ్ళతోటే రిక్వైర్మెంట్స్ అంటే ఉంది, మనకి జాబ్ రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళే మనకి జాబ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ కంపెనీస్లో ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నప్పుడు మనకి కాల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి రిక్రూటర్స్ని, హెచ్ఆర్ మేనేజర్స్ని ఇలా మనం కనెక్షన్స్లో ఇంక్రీజ్ చేసుకుంటాం. అదే సర్వీసెస్కి చేయాలనుకోండి, సిఈఓస్ని, మేనేజర్స్ని, ఓనర్స్ని ఇలా డెసిగ్నేషన్ ఉన్న వాళ్ళకి మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెడతాం. వాళ్ళు మన ప్రొఫైల్ చెక్ చేసి ఓకే అనుకుంటే వాళ్ళు మనకి అప్రూవల్ ఇస్తారు. ఇక్కడ జస్ట్ ఇక్కడంతా హెచ్ఆర్ మేనేజర్స్ ఉన్నారు హైదరాబాద్. అంటే మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఇండియా టోటల్ ఆల్ ఓవర్ ఇండియానా, తెలంగాణనా, గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడ ఉన్న హెచ్ఆర్ రిక్రూటర్స్, హెచ్ఆర్ మేనేజర్స్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏరియా వైజ్గా. అలాగే కంపెనీస్ వైజ్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. డెలైట్, అమెజాన్, టీసీఎస్, క్యాప్జెమిని ఇట్లా మన కంపెనీ వైజ్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ కంపెనీకి అప్లై చేయాలనుకోండి, ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉండే హెచ్ఆర్ మేనేజర్స్కి మనం రిక్వెస్ట్ పెట్టి వాళ్ళని కనెక్ట్ చేసుకొని వాళ్ళతోటి మనం కన్వర్జేషన్స్ అంటే లైక్ ప్రొఫెషనల్గానే వాళ్ళతో కన్వర్జేషన్ అనేది చేయాలి. లైక్ వాళ్ళ గురించి మనం వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ కంపెనీలో ఏమేమి పొజిషన్స్ ఉన్నాయి ఇట్లాంటివి అది ఫస్ట్ క్యాజువల్గా హాయ్ హలో అని స్టార్ట్ చేసి వాళ్ళ గురించి జస్ట్ హౌ ఆర్ యూ అని, నెక్స్ట్ ఏం చేస్తుంటారు, ఎలాంటి వర్క్, అక్కడ ఎలా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇట్లా ఏదో జనరల్గా టాక్ చేస్తూ అది ఆఫ్టర్ 4-5 కన్వర్జేషన్స్ అయిపోయిన తర్వాత చిన్నగా నేను ఇట్లా జాబ్ కోసం చూస్తున్నాను, ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి పెట్టడం. లైక్ వాళ్ళ దగ్గర ఏదైనా ఓపెనింగ్ ఉంటే డైరెక్ట్గా మీ రెజ్యూమ్ అడుగుతారు, లేకపోతే ఓకే మేము చెప్తామని చెప్తారు. అట్లా ఒకళ్ళు ఇద్దరు కాదు చాలా మందితో మనం అట్లా కమ్యూనికేట్ అవుతూ ఉంటే ఎక్కడో ఒక చోట ఓపెనింగ్ ఉన్నప్పుడు వాళ్ళు మనకి కాల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ అని ఉంది అదేంటండి? అంటే డైరెక్ట్ అది కనెక్షన్స్, మళ్ళీ వీళ్ళ నుంచి సెకండ్ కనెక్షన్స్, తర్వాత వాళ్ళ నుంచి ఇంకొక కనెక్షన్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ కనెక్షన్స్ అట్లా అనమాట. ఫస్ట్ కనెక్షన్స్ ఓకే. అంటే మన మన లిస్ట్లో ఉండే వాళ్ళు డైరెక్ట్. ఉంటారు మనకి. అండ్ సెకండ్ కనెక్షన్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కనెక్షన్ ఉంటుంది. ఓకే. అండ్ మోస్ట్లీ థర్డ్ కనెక్షన్స్, థర్డ్ లెవెల్ కనెక్షన్స్ ఇవన్నీ. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ కొత్తగా ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఫస్ట్ లెవెల్ కనెక్షన్స్ అసలు ఏం రావు. సెకండ్ కానీ థర్డ్ కానీ సెలెక్ట్ చేసుకోండి.
అప్పుడు ఏదైనా ప్రొఫైల్స్ కనపడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడంటే ఆల్రెడీ మనకి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆ ఫస్ట్ లెవెల్ కనెక్షన్ ఇవ్వగానే వాళ్ళ అంత లిస్ట్ అంతా కనపడుతుందండి. వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత వాళ్ళు అట్లా. ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని లిస్ట్ అయితే వచ్చింది. ఈ లిస్ట్‌లో మనం వీళ్ళని కనెక్ట్ అవ్వాలి అనుకున్నాము. జస్ట్ కనెక్ట్ అని ఇస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఫేస్‌బుక్ అంటే డైరెక్ట్‌గా మనం అందరిని ఫ్రెండ్స్‌ని యాడ్ చేసుకుంటాము. ప్రొఫెషనల్సా, అన్‌ప్రొఫెషనల్స్ అని తెలీదు. ఎవరు ఎలా ఉంటారో తెలీదు. ఎక్కువ మోస్ట్‌లీ స్పామ్ ఉంటారు కాబట్టి మనం ఫ్రెండ్స్‌ని యాడ్ చేసుకోవడానికి కొంచెం ఆలోచించాలి. కానీ ఇక్కడైతే మనకి ఆ ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ ఎవరైనా మిస్‌బిహేవియర్ ఇట్లా ఉంటే మనం వాళ్ళని బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కనెక్షన్ చేసుకునేటప్పుడు 2 టైప్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి యాడ్ నోట్ ఆర్ సెండ్ వితౌట్ నోట్. యాడ్ నోట్ అంటే ఇక్కడ మనం మెసేజ్ పెడతామన్నమాట వాళ్ళకి. ఓకే. అయిపోయినట్టుంది నోట్. ఓకే. మనం ఆల్రెడీ పంపించాం కాబట్టి ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అనేది అయిపోయింది. బట్ ఇక్కడ యాడ్ నోట్ అని ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక 200 క్యారెక్టర్స్ మెసేజ్ పెట్టడానికి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనము వాళ్ళకి హాయ్ అని చెప్పి వాళ్ళ నేమ్ పెట్టండి, పర్సనలైజ్గా వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నాం. హాయ్, వీ కన్ వీ ఫైండ్ యువర్ ప్రొఫైల్, ఇట్స్ లుకింగ్ గుడ్, ఐఎమ్ ప్రెటీ ఇంప్రెస్ యువర్ ప్రొఫైల్, ఐ వాంట్ టు కమ్యూనికేట్ ఫర్దర్ ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇట్లా ఏదో మనకి వచ్చిన అట్లా ఒక మెసేజ్ అనేది టైప్ చేయొచ్చు. లేదు అంటే చాట్ జీపీటీతో హెల్ప్ తీసుకొని రైట్ ఫేస్బుక్ ఇన్విటేషన్ నోట్ ఫర్ ఫ్రెండ్స్ అనో లేకపోతే హై కన్వర్షన్స్ అనో ఇట్లా ఇచ్చేస్తే మనకు ఒక నోట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసేసేయండి. అలా చేయడానికి దీనికి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఎక్కువ ప్రొఫైల్స్కి మనము విత్ నోట్ తోటి మనము ఫ్రెండ్ రిక్వెస్ట్లు అయితే పెట్టలేము. ఒక 5 ఉంటాయి మ్యాక్సిమం. బట్ ఎందుకో ఇది ఇక్కడ మనకి చూపించట్లేదు. కానీ లైక్ పెయిడ్ వెర్షన్లో అయితే మనకి చాలామందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెండ్ వితౌట్ నోట్ అంటే దీనికి మనకు లిమిటేషన్ ఏముండదు. ఎక్కువ ఫ్రెండ్స్ని మనము యాడ్ చేసుకోవచ్చు. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే విత్ నోట్తో వెళ్తే మ్యాక్సిమం అప్రూవల్స్ వస్తాయి, వితౌట్ నోట్తో వెళ్తే అప్రూవల్స్ రావు అన్నమాట. ఎందుకు అంటే మనం నోట్ పెట్టామంటే వాళ్ళకి పర్సనలైజ్గా వాళ్ళ నేమ్ తోటి వాళ్ళకి మెసేజ్ పెడుతున్నప్పుడు వాళ్ళు పర్సనలైజ్గా ఫీల్ అయ్యి వీళ్ళు ప్రొఫెషనల్గా ఉన్నారు, వీళ్ళతోటి మనం కనెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని విత్ నోట్తో వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్ ఫీల్ అవుతారు. కాబట్టి ఆ నోట్ అనేది మనకి ఎక్కువ యూస్ఫుల్. బట్ వితౌట్ నోట్ అంటే ఏంటంటే మనకి అన్‌ప్రొఫెషనల్‌గా అనిపిస్తుంది. కాబట్టి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ మన ఇండియాలో అయితే వితౌట్ నోట్ పెట్టినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనకున్న ఈ ఫీల్డ్‌లో ఏంటంటే వాళ్ళు హెచ్ఆర్ రిక్రూటర్స్ కానీ, హెచ్ఆర్ మేనేజర్స్ కానీ వారి ఎంప్లాయీని హైర్ చేసుకోవాలంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. లైక్ వాళ్ళకి కనెక్షన్స్ లైక్ నెంబర్స్ తీసుకోవడము, వాళ్ళతో ఫాలో అప్స్ చేయడము, వాళ్ళ అంటే వాళ్ళ స్కిల్‌కి తగ్గట్టుగా ప్రొఫైల్స్ దొరకడం అనేది వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా మనం ఫ్రెండ్‌షిప్ చేయగానే వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం, ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పడం, మనం వాళ్ళని అడిగినా దానికి బాగానే ఉంటుంది. బట్ సర్వీస్ సైడ్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఒక డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తున్నాము. ఈ సర్వీసెస్ ఎవరికి అవసరం అవుతాయి అంటే లైక్ లాయర్స్‌కి అవసరం అవ్వచ్చు. లైక్ ఏదైనా కంపెనీస్ అంటే లైక్ కన్‌స్ట్రక్షన్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్స్‌కి కానీ ఇట్లా ప్రతి కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు మనం ఎవరిని టార్గెట్ చేస్తాం కంపెనీస్‌కి అంటే డెసిషన్ మేకర్స్. డెసిషన్ మేకర్స్ ఎవరుంటారు? సీఈఓ గానీ, మేనేజర్స్ లెవెల్‌లో గానీ, ఓనర్స్ గానీ ఉంటారు. వాళ్ళని మనం కనెక్ట్ చేసుకున్నాము అంటే వితౌట్ నోట్ వెళ్తే వాళ్ళు కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టము. బట్ అదే ఫారెన్ కంట్రీలో అయితే ఆల్మోస్ట్ అసలు కనెక్ట్ అనేది అవ్వరు. బట్ మేబీ అక్కడ వాళ్ళు కనెక్ట్ అవుతారేమో మనకు తెలియదు. కానీ ఆహ్, నేను ఇండియా నుంచి చేసినప్పుడైతే
ఇండియన్ ప్రొఫైల్ అంటే ఇండియన్ కంపెనీకి అమెరికాలో క్లయింట్స్ అనమాట. అక్కడ క్లయింట్స్‌ని మనం యాడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నోట్‌తో పంపిస్తేనే వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేది. వితౌట్ నోట్ పంపిస్తే ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదనమాట. అందుకని మనము విత్ నోటే పంపించడం అనేది బెస్ట్. ఇట్లా మనకి రిక్రూటర్స్‌ని వీళ్ళందరిని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది మీరు పర్సనల్‌గా మీ లింక్డ్ఇన్ అకౌంట్‌ని బిల్డ్ చేసుకోవడానికి. బట్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. ఎంప్లాయర్ వచ్చేసి మీకు లింక్డ్ఇన్‌లో కనెక్షన్స్ ఇంప్రూవ్ చేయండి అనుకున్నాడు. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటే ఎవరిని టార్గెట్ చేస్తాము? స్టూడెంట్స్‌ని గానీ, హౌస్ వైఫ్స్‌ని ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తాం. బట్ ఈ లింక్డ్ఇన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే హౌస్ వైఫ్స్‌కి లింక్డ్ఇన్ మెయింటైన్ చేయరు. అలాగే స్టూడెంట్స్‌కి లింక్డ్ఇన్ ఉంటుంది కానీ వాళ్ళు అంత ఎక్కువగా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్‌తో ఇంటరాక్ట్ అయినంతగా స్టూడెంట్స్ ఈ లింక్డ్ఇన్‌తో ఇంటరాక్ట్ అవ్వరు. కాబట్టి మనం ఎవరిని టార్గెట్ చేయాలి ఇక్కడ అంటే కాల్ సెంటర్స్‌లో వర్క్ చేసే వాళ్ళని, టెలికాలర్స్‌ని, డేటా ఎంట్రీ చేసే వాళ్ళని, ఇట్లాంటి ఎంప్లాయీస్‌ని మనం టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ కెరియర్ అనేది కొంచెం కష్టము డిజిటల్ మార్కెటింగ్‌తో పోల్చుకుంటే. వాళ్ళేంటంటే బెటర్ కెరియర్ కోసం చూస్తారు. స్టార్టింగ్‌లో కొంచెం సాలరీ వచ్చినా, అట్లా కెరియర్ గ్రోత్ అనేది కొంచెం తక్కువుంటుంది. కంపేర్ టు డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ స్టార్టింగ్‌లో సాలరీ తక్కువున్నా కూడా మన ఎక్స్‌పీరియన్స్, మన స్కిల్స్ పెరిగే కొద్దీ మనం డిమాండ్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అది కాకపోయినా మనం ఏదో ఒక వర్క్ చేసైనా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుందన్నమాట. కంప్లీట్‌గా కస్టమర్స్‌తో మాట్లాడి అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, కస్టమర్ కేరు లైక్ టెక్ సపోర్టు ఇట్లాంటి వాళ్ళందరికీ చాలా కొంచెం జాబ్స్ హార్డ్‌గా ఉంటాయి. అలాంటి వాళ్ళని ఇక్కడి నుంచి టార్గెట్ చేయొచ్చనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్. అదే ట్రైనింగ్ సర్వీసెస్‌కైతే మేనేజర్స్‌ని, సీఈఓస్‌ని ఇలా మనం కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ మనం లీడ్స్ అనేవి తెచ్చుకుంటాం. లైక్ మనకి జాబ్స్ కానీ, సర్వీసెస్‌కి లీడ్స్ కానీ ఇలా తెస్తాము. బట్ నెక్స్ట్ మనం జాబ్ సెర్చ్ ఎలా చేసుకుంటాం ఇక్కడ? డిజిటల్ మార్కెటింగ్ రిమోట్ జాబ్ అని ఎంటర్ చేసాం. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అండి. జాబ్స్, పోస్ట్‌లు, పీపుల్స్, గ్రూప్స్ ఇవన్నీ కూడా. బట్ మనకి ఇక్కడ జాబ్స్ ఆప్షన్. ఇక్కడ జాబ్స్‌లో మనకి చాలా జాబ్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. రిమోట్ జాబ్స్. బట్ ఇక్కడ డేటా పోస్టెడ్ అంటే మనకి రీసెంట్‌గా పోస్ట్ చేసినయి. పాస్ట్ 1 వీక్, 1 మంత్ అట్లా అడుగుతారు. బట్ మనం పాస్ట్ 1 వీక్ సెలెక్ట్ చేసుకోవటం బెస్ట్. ఎందుకంటే అంతకన్నా ముందు సెలెక్ట్ చేసుకుంటే మేబీ ఆళ్ళు హైర్ చేసుకొని ఉండొచ్చు కూడా. కాబట్టి పాస్ట్ 1 వీక్. ఇందులో మనకి ఏది మన స్కిల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకొకటి ఈజీ టు అప్లై ఉంది. ఈ ఈజీ టు అప్లై సెలెక్ట్ చేసుకుంటే అంటే డైరెక్ట్ లింక్డ్ఇన్ అకౌంట్‌తో అప్లై చేస్తాం. బట్ లేదనుకోండి వాళ్ళు డైరెక్ట్ వెబ్‌సైట్ నుంచి కూడా అప్లై చేసే ఛాన్సెస్ ఇస్తారు. కొన్నిసార్లు వెబ్‌సైట్ ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవ్వవు. లైక్ అంటే సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు చాలా
రిక్వైర్మెంట్స్ అన్ని అడుగుతూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అది చాలా టైమ్ టేకింగ్ అనమాట. ప్రతి వెబ్‌సైట్‌లోకెళ్ళేసి మనం అప్లై జేయడం. బట్ మనకు కొంచెం టైం ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ జేసుకోవచ్చు. లేదంటే ఈజీ టు అప్లై సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్ నుంచి జాబ్స్‌కి అప్లై జేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఈజీ టు అప్లై ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ టైపు అంటే ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఇలా. లైక్ మనం ఫుల్ టైము లేదా పార్ట్ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. కంపెనీస్ లిస్ట్ ఇక్కడ ఉన్న కంపెనీస్‌లో ఏ కంపెనీలో కావాలో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు జాబ్స్. ఇక్కడ వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అని ఉంది. లైక్ ఇది వచ్చేసి 2 డేస్ క్రితం పోస్ట్ అయింది. ఓవరాల్‌గా 100 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి ఈ జాబ్‌కి. ఇక్కడ కింద వచ్చేసి మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. అసలు ఇక్కడ మీ 3 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఎస్సీఓలో స్ట్రాంగ్ ఉండాలి, అడ్వర్టైజింగ్లో స్ట్రాంగ్ ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ డైరెక్ట్ ఏంటంటే మనకి హెచ్ఆర్ తోటి యాక్సెస్ ఇచ్చాడు ఇక్కడ. బట్ ఇక్కడ వచ్చేసి ప్రీమియం అయితే మనం డైరెక్ట్గా హెచ్ఆర్ తోటే మాట్లాడేసి ఆ జాబ్లో మనం వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రీ వెర్షన్‌లో మనం అప్లై చేస్తే మనకి కాల్ వస్తదా? రాదా? అనేది కూడా గ్యారంటీ ఉండదు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ యాడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మన రెజ్యూమ్ లేదంటే ఇక్కడ నుంచి న్యూ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్, అడిషనల్ క్వశ్చన్స్ అడుగుతుంటే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఇన్ క్యాంపెయిన్స్. 9 ఇయర్స్. వర్క్ ఆథరైజేషన్ అంటే అక్కడ వర్క్ చేయడానికి మనకి పర్మిషన్ ఉందని అడుగుతున్నాడు. ఇంకా జాబ్ అనేది సబ్మిట్ వెళ్ళిపోయిందనమాట. లైక్ మనం అప్లై చేసేసాం. అక్కడ మనం కొత్త రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే మన రెజ్యూమ్ అనేది వెళ్తుంది. ఇట్లా మనం జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి టాపిక్స్ వచ్చేసి పేజీ క్రియేట్ చేసుకోవడం, పేజీలో కంటెంట్ పోస్ట్ చేసుకోవడం, తర్వాత గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఆ గ్రూప్స్లో కంటెంట్ ఎలా షేర్ చేస్తాం, ఈ టాపిక్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇందులో ఇంకొకటి ఏంటంటే మనం ఆర్టికల్ సబ్మిషన్ అప్పుడు మనం డిస్కస్ చేసాము, లింక్డ్ఇన్ కూడా ఆర్టికల్ సబ్మిషన్ని యాక్సెప్ట్ చేస్తుంది అని. ఇప్పుడు ఇందులో ఆర్టికల్ కూడా మనం సబ్మిట్ చేద్దాం. ఎలా సబ్మిట్ చేద్దాం అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను తర్వాత ఇమేజెస్ అన్ని పోస్ట్ చేసేటప్పుడు. ఓకే అండి, ఇంతవరకు మీరు ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేయండి. అలాగే ఆర్టికల్స్ ఏమన్నా రాసి ఉంటే రాయండి. ఇంకొకసారి ఆడిట్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి బాగా. ఎందుకంటే ఈ వర్క్ మీకు చేయడానికి యాక్సెస్ లేదు కాబట్టి మ్యాక్సిమం రేపు ఎల్లుండి, అంటే ఎల్లుండి సాటర్డే రోజు మేబీ పాసిబిలిటీని బట్టి చూద్దాము. రేపు అండ్ మండే, ఆల్మోస్ట్ మండే ట్యూస్డే తోటి కంప్లీట్ చేసేద్దాం సోషల్ మీడియా యాడ్స్ ఇవన్నీ. ఎందుకంటే మీరు యాక్సెస్ లేదు కాబట్టి మీ చేత నేను క్లాస్లో ప్రాక్టీస్ చేయించలేకపోతాను. కానీ ఫేస్బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు యాక్సెస్ కుదిరితే అప్పుడు ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు మళ్ళీ ఆ క్లాసెస్ వినాలి లేకపోతే మళ్ళీ కోర్స్ రావాలన్నా కూడా నెక్స్ట్ బ్యాచెస్లో మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఇంకేం పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఏదైనా గ్యాప్ తీసుకొని మీకు పర్మిషన్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు జాబ్లో జాయిన్ అవుతామంటే అప్పుడు ఏదైనా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు మేము వర్క్ చేస్తూనే ఉంటాం ఏదో ఒకటి అంటే మీకు ప్రాక్టీస్ కోసం వర్క్ అయితే ఇస్తాను.
ఆల్మోస్ట్ ఈ మంత్లో మనకి రిమైనింగ్ అన్ని టాపిక్స్ కూడా కంప్లీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ మంత్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాము. మే అంటే జూన్ వచ్చేసరికల్లా మనకి ఆల్మోస్ట్ ట్రైనింగ్ సెషన్ ప్లస్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? కానీ ప్రాజెక్ట్ చేస్తే లైవ్ ప్రాజెక్ట్ చేస్తే